రిజిస్ట్రేషన్ సంబంధించి అందరికీ అంటే ఇప్పుడు కొత్తగా చట్టం రాబోతుందంటే ఒక టెన్షన్ ఉంటుంది, కొంతమందిలో కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ క్రమంలో ప్రజలు ఏ విధంగా ప్రిపేర్ అయి ఉండాలి? వాటి ఏదైనా డాక్యుమెంటేషన్ ఏదైనా మారే అవకాశం ఉందా? ఎట్లాంటి ప్రక్రియ ఎట్లా ఉంటుంది? అంటే ఇప్పుడు కూడా మీరు ముసాయిదా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా భారీ మార్పు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే మనం చాలా టెక్నాలజీని వాడుతున్నాం. మనకు కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చుకున్నాము, స్లాట్ బుకింగ్కి వెళ్ళిపోయినాము, ఫీజు కూడా మనం ఆన్లైన్లో కట్టుకునే విధానాన్ని తీసుకొచ్చుకున్నాము. ఏ రోజున రిజిస్ట్రేషన్ కావాలో ఆ బుకింగ్ టైం కూడా అవుతుంది కాబట్టి ఇంకా దాని మీద ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, రిజిస్ట్రేషన్ తర్వాత కొత్తగా ఏం చేయబోతున్నారు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా జారీ చేయబోతున్నారు. అంటే దాని మీద ముద్ర వేయటం మాత్రమే కాకుండా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కొంత సర్టిఫికేట్ జారీ చేస్తారు. కొన్ని రకాల కొత్త డాక్యుమెంట్లు కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవసరం పడబోతుంది. ప్రధాన మార్పు ఎక్కడ వస్తుందంటే అగ్రిమెంట్ ఆఫ్ సేల్. ఇది చాలామందికి పనికొచ్చేది. నేనే మొన్నటిదాకా మీరు అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ అవసరం లేదు, కానీ కొత్త చట్టం కనుక వస్తే మీరు సేల్ అగ్రిమెంట్ రాసుకుంటే కూడా పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే రెండు విషయాల్లో మార్పు రాబోతుంది. ఇంకొంచెం టెక్నాలజీలో సోఫిస్టికేషన్ పెరుగుతుంది. దాంతోపాటుగా కొన్ని రకాల డాక్యుమెంట్లు ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ అవసరం లేని కూడా రేపు పొద్దున రిజిస్ట్రేషన్ అవసరం పడుతుంది. దాంతోపాటుగా డాక్యుమెంట్ల క్యాన్సిలేషన్కి ప్రతిసారి కోర్టుకే వెళ్లకుండా కొన్ని సందర్భాలలో ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ద్వారానే తప్పు జరిగినప్పుడు రిజిస్టర్ డాక్యుమెంట్ రద్దు చేసుకోవడానికి ఒక వెసులుబాటు రాబోతుంది. అంటే ఇంప్రూవ్మెంటే ఉంటుంది తప్ప కష్టం జరిగేది, నష్టం జరిగేది పెద్దగా లేవు. వీరు ప్రకటించినట్టు అంటే ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో అన్నీ ప్రాసెస్ చేసుకోవచ్చు, అన్ని రకాలుగా అప్లికేషన్స్ కానీ లేకపోతే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తాను. సో దీనివల్ల ఎట్లాంటి సమస్య రాదా? అంటే ఉండొచ్చు, దాన్ని కూడా రెక్టిఫై. సపోజ్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ మనం ఎందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఇన్సిస్ట్ చేస్తారంటే, ఒక మనిషి పేరుతో ఇంకొక మనిషి రిజిస్ట్రేషన్ చేయకుండా ఇంపర్సనేషన్ అంటాం. ఇప్పుడు షరత్ పేరుతోటి నేనే షరత్ అని చెప్పి పోయి రిజిస్ట్రేషన్ చేసే సందర్భాలు కనబడుతుంటాయి. ఇంకో ల్యాండ్ ఇంకో రిజిస్ట్రేషన్ చేయటం, లేదా చేసి నేను చేయలేదంటాం. అందుకే ఇప్పుడు ఏం చేశారు, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కెమెరాలు పెట్టారు, తర్వాత ఆధార్ అథెంటికేషన్ పెట్టారు, బయోమెట్రిక్ అథెంటికేషన్ పెట్టారు. ఇందులో చాలా వరకు మనము ఇంట్లో ఉండి చేసుకోవచ్చు, కానీ ఇవన్నీ చేసుకున్నాక ఫైనల్ అథెంటికేషన్ కోసం మళ్ళీ కార్యాలయానికి వెళ్ళే అవసరం ఉంటుంది. కానీ చాలా వరకు స్మూత్ అని అవుతాయి. అంటే ప్రతి పని పోయి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చేసుకునే బదులుగా టెక్నాలజీని వాడుకొని మిగతా అన్నీ మనం ఇంట్లో ఉండే చేసుకొని కేవలం ఒక వెరిఫికేషన్, ఫైనల్ వెరిఫికేషన్ కోసం మాత్రమే సబ్ రిజిస్టర్కి పోవాలి తప్ప మిగతాది పోకుండా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే బిజినెస్ పీపుల్కు కొంత అది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రైతులకు కానీ, భూములు కొనుక్కునే వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే ఎక్కువ రోజులు కార్యాలయ చుట్టూ తిరగకుండా, లేకపోతే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రికార్డులు మార్చడానికి టైం తీసుకోకుండా ఈ టెక్నాలజీని వాడుకొని వెంటనే పనులు జరిగే ఒక ఈజ్ క్రియేట్ చేసే ప్రయత్నం ఈ చట్టం ద్వారా జరుగుతుంది.